కూడి విద్యార్థులు దీనికోసం మాట్లాడుతున్నాం. అందరూను ప్రిలిమ్స్ ముందే చిరంజీవి సార్ వీడియో వ్యాపార చిరంజీవి గారు ఎమ్మెల్సీ గారు ప్రిలిమ్స్ ముందే ఆయన వీడియో పెట్టి రాష్ట్రంలో ఉన్న లోపాల గురించి మాట్లాడారు. సో ప్రభుత్వం మారిన తర్వాత మేము వచ్చి మొత్తం అన్ని సరి చేస్తాం అన్నారు. ప్రభుత్వం ప్రిలిమ్స్ అందరం రాసాం. ప్రిలిమ్స్ రాసిన తర్వాత పరీక్ష ఒక సంవత్సరం పాటు పోస్ట్ పోన్ అయింది. ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏమైనా మాకు సానుకూలంగా స్పందించి రాష్ట్రం గురించి మాట్లాడుతుంది అనుకున్నాం, కానీ గవర్నమెంట్ కూడా ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఎగ్జామ్ 10 రోజుల ముందు ఉన్నప్పుడు మేము అందరం ఎందుకు గుమ్ముకున్నామంటే కోర్టు కూడా స్టే ఇచ్చింది. కోర్టు కూడా 18కి వాయిదా వేసింది. సో ఈ రాష్ట్రంలో ఉన్న లోపాలన్నీ సరిదిద్దాలని ప్రభుత్వాన్ని మేము మా విద్యార్థులందరూ మా ఈ బాధని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. జోన్ మొత్తం 4 జోన్లు, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఇప్పుడు జోన్ 4 ఎక్కువగా నష్టపోతుంది. అందులో మ్యాక్సిమం ఉన్న రాష్ట్ర విధానం వల్ల ఏవైతే పోస్టులు ఉన్నాయి 8 DT పోస్టులు ఉంటే 5 వరకు ఉమెన్ రిజర్వేషన్ కే వెళ్తున్నాయి. సో ఈ రాష్ట్ర విధానాన్ని మార్చాలని ఇక్కడ విద్యార్థులందరం కూడాను కలిసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మేము మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు హేమంత్ సాయి. ఇక్కడ గ్రూప్ 2 జోన్ 4 ఎందుకు అయింది? నా పేరు హేమంత్ సాయి. గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్న ఇక్కడ విద్యార్థులంతా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఇది 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కు మళ్ళీ ఇప్పుడు రోస్టర్ విధానం మళ్ళీ తప్పు జరుగుతుందని చెప్పి ఆల్రెడీ రిట్ పిటిషన్ కోర్టులో వేయడం జరుగుతుంది. అది నిన్నే హైకోర్టు హానరబుల్ జడ్జి గారు దాన్ని 18వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో మేమే అడుగుతున్నామంటే ఏదైతే రోస్టర్ లో ఉన్న మిస్టేక్స్ ని సరిచేసి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మెయిన్స్ కండక్ట్ చేసుకుని రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత రేపు పొద్దున ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా అది కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు తీసుకుని దీంట్లో నిజంగానే ఏమైనా తప్పులు ఉన్నాయా, రోస్టర్ విధానంలో ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, లేదంటే ఉమెన్ రిజర్వేషన్ కన్నా ఎక్కువ పోతున్నాయా, తక్కువ పోతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోస్టర్ 4 జోన్ 4 లో 8 DTలు ఉంటే 5 DTల వరకు వాళ్ళకే వెళ్తున్నాయి. సో ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుని ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి 92,000 విద్యార్థులు ఇప్పుడు ఏదైతే రాయబోతున్నారో వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళీ ఇబ్బంది పడకుండా సో ఎన్నో ఆశల్లో పెట్టుకున్నప్పుడు ఇది మళ్ళీ దగ్గరికి ఏదో 10 రోజులు ఎగ్జామ్ రాస్తున్నాక మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా, ఆగిపోతుందా, లేదంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసులు పడితే ఏమైనా మా జీవితాలు పోతాయా, లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకేమైనా ఈ రిజల్ట్ ఆగిపోతుందా. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లో ఉండడం వల్ల విద్యార్థులు సరిగ్గా చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. సో దీని మేమంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక్కటే మాట విన్నవించుకోవడం ఏంటంటే గవర్నమెంట్ వారికి మీరు ఏదైనా నిజంగా రోస్టర్లో తప్పులు ఉన్నాయా మీరు ఉంటే ఒకసారి చూసుకొని దాని గురించి చూసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో మేమేం అనట్లేదు, ఇప్పుడు పోస్ట్ పోన్ కోసం ఏమీ అడగట్లేదు, కానీ దీని ఏదో ఉందని చెప్పి ఆల్రెడీ రిట్ పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి మీరు దాన్ని సరి చేసుకుని మాకు క్లియర్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి మేము అందరం కలిసి కోరుకుంటున్నాం. అందరికీ